హలో గైస్, వెల్కమ్ టు మూవీస్ చాట్. ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్లో ఉన్న 8 తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ చెప్తా. మోస్ట్ ఆఫ్ ద సిరీస్ మంచి రేటింగ్ ఉన్నవి. మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రికమెండేషన్స్ పెడుతూ ఉంటా. ఇది రివ్యూ ఛానల్ అయితే కాదు, జస్ట్ రికమెండేషన్స్. సరే, ఇంకా ఇవాళ లిస్ట్ చూసేద్దాం. మన లిస్ట్ లో నెంబర్ 1 లో ఉండేది ట్రిగర్. 2025 లో రిలీజ్ అయింది. గైస్, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. కొరియాలో గన్స్ ని బ్యాన్ చేస్తారు, కానీ అక్కడున్న కొన్ని కామన్ పీపుల్ కి ఇల్లీగల్ గా గన్స్ దొరుకుతాయి. వాళ్ళ చేతిలో గన్స్ దొరికిన తర్వాత ఏమేం విషయాలు చేశారు, ఇంకా అక్కడైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తను ఈ గన్ డీలర్స్ ని, ఇంకా అక్కడ గన్ పెట్టుకున్న వాళ్ళని ఎలా స్టాప్ చేశాడు అనేదే ఫుల్ సిరీస్. గైస్, ఈ సిరీస్ అయితే చాలా టెన్స్ గా ఇంకా ఎమోషనల్ గా ఉంటది, కానీ కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా లాగ్ ఉంటది, అది ఫీల్ అవుతుంది. బట్ ఆ స్టోరీ ఇంకా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల మీరు సిరీస్ ఎండ్కి వచ్చేటప్పటికి బాగానే ఉంటది. క్లైమాక్స్ కూడా చాలానే మంచిగా ఉంటుంది. అంటే ఈ సొసైటీ గురించి, ఇంకా అందరూ ఎలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది చూపించుంటారు. ఈ సిరీస్ లో టూ మచ్ వైలెన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు సూట్ కాదు. ఇంకా అడల్ట్ కాంటెంట్ అయితే అక్కడక్కడ చాలా మినిమల్ గా ఉంటది. మంచి యాక్షన్ డ్రామా ఉన్న కొరియన్ సిరీస్ చూడాలంటే ఈ సిరీస్ మీకోసం. మన లిస్ట్ లో నెంబర్ 2 లో ఉండేది అన్టేమ్డ్. 2025 లో రిలీజ్ అయింది. గైస్, ఈ సిరీస్ అయితే ఒక మిస్టరీ థ్రిల్లర్. ఒక ఉమెన్ ని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక మెయిన్ లీడ్ ఒక ఆఫీసర్ వస్తాడు. సో ఆ కేస్ ని స్లోగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు రివీల్ అవుతుంది. సో ఫైనల్ గా అమ్మాయి వచ్చి ఎలా చనిపోయింది, వీటన్నిటికీ వెనకాలన్నది ఎవరు అనేదే మిగతా స్టోరీ. IMDb లో అయితే 7.2 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ లో మంచి విషయం ఏంటంటే అక్కడున్న లొకేషన్, ఇంకా అక్కడ ఉన్న జనాలు ఎలా ఉంటారు అనేది చాలా క్లీన్ గా చూపించింటారు. కొంచెం సీన్స్ అన్ని ప్రెడిక్టబుల్ గా ఉన్నా కూడా మీకు సిరీస్ మాత్రం చాలా ఎమోషనల్ గా తీసుకెళ్తది. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే చాలా మినిమల్ గా ఉంటది, అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి చూడడం అస్సలు కుదరదు, ఎందుకంటే వైలెన్స్ కూడా చాలానే ఉంటుంది. మీరు ఒక ఎమోషనల్ క్రైమ్ డ్రామా సిరీస్ చూడాలంటే ఈ సిరీస్ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మన లిస్ట్ లో నెంబర్ 3 లో ఉండేది జీరో డే. 2025 లో రిలీజ్ అయింది. ఒక కంట్రీలో పెద్ద సైబర్ అటాక్ జరుగుతుంది. పవర్, ట్రాన్స్పోర్ట్, ఇంకా కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఫార్మర్ US ప్రెసిడెంట్ ని అపాయింట్ చేస్తారు. సో తను ఆ క్రిమినల్స్ ఎవరు అనేది కనిపెట్టాలి. దాని తర్వాత ఏం జరిగింది, కొన్ని డార్క్ సీక్రెట్స్ ఏమేం బయటకు వచ్చినాయి అనేదే మిగతా స్టోరీ. ఈ సిరీస్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్తది, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, కానీ ఈ సిరీస్ అయితే అందరికి సూట్ అయితే కాదు, ఎందుకంటే స్టోరీ వచ్చేసి సింపుల్ గానే ఉంటుంది, కానీ కొన్ని ట్విస్ట్ అని పెట్టింటారు. దాని వల్ల చూడడానికి కొంచెం బాగుంటది. గైస్, ఈ సిరీస్ లో అయితే అడల్ట్ సీన్స్ చాలా మినిమల్ గా ఉంటది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సూట్ కాదు. మీరు ఒక మంచి పొలిటికల్ టెక్ థ్రిల్లర్ చూడాలంటే ఈ సిరీస్ చూడొచ్చు. మన లిస్ట్ లో నెంబర్ 4 లో ఉండేది 2024 లో రిలీజ్ అయింది. గైస్, ఇదైతే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. 1980s లో జరిగిన ఒక స్టోరీ. విన్సెంట్ అని మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. తను ఒక పప్పెట్ షో చేసే అతను. సడన్ గా ఒక రోజు వాళ్ళ కొడుకు కనపడకుండా పోతాడు. సో వాళ్ళ కొడుకుని కనిపెట్టడానికి తన కొడుకుకి నచ్చిన ఒక పప్పెట్ డాల్ ని చేసి దాని ద్వారా వాళ్ళ కొడుకుని కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ. గైస్, ఈ సిరీస్ లో అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇంకా కొన్ని సీన్స్ అని చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే మీరు అలా వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ కొడుకు దొరికాడా లేదా అనేది వెళ్తూ ఉంటది. ఇంకా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అన్ని ఎక్స్ప్లోర్ చేసింటారు. మీరు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చూడాలి, మంచిగా ఎంగేజింగ్ గా ఉండాలి అనుకుంటే ఈ సిరీస్ మీకోసం. అడల్ట్ కాంటెంట్ కూడా ఉంటది, కానీ ఆయన కొంచెం మీరు స్కిప్ చేసేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ట్రై చేయొచ్చు. కానీ మీరు కొంచెం మెచ్యూర్డ్ ఆడియన్స్ అయితే ఈ సిరీస్ మీకు సూట్ అవుతుంది. మన లిస్ట్ నెంబర్ 5 లో ఉండేది థాయ్ కేవ్ రెస్క్యూ. 2022 లో రిలీజ్ అయింది. గైస్, ఈ సిరీస్ అయితే 2018 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని పెట్టి తీసింటారు. ఒక యంగ్ ఫుట్బాల్ టీమ్ వచ్చేసి భయంకరమైన ఫ్లడ్ వల్ల ఒక కేవ్ లోపల ఇరుక్కుపోతారు. సో అందరూ టీమ్ గా కలిసి ఎలా వాళ్ళని కాపాడారు అనేదే స్టోరీ. గైస్, ఈ సిరీస్ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు ఒక మంచి సర్వైవల్ విత్ ఎమోషన్ ఉన్న సిరీస్ చూడాలంటే ఈ సిరీస్ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు, మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతారు. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ నెంబర్ 6 లో ఉండేది నో గుడ్ డీడ్. 2024 లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ అయితే ఒక డార్క్ కామెడీ అని చెప్పొచ్చు. ఒక ఇద్దరు కపుల్స్ ఉంటారు. వాళ్ళ ఇంటిని అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు కొనడానికి ఒక 3 ఫ్యామిలీస్ వస్తారు, కానీ ఒక ప్రాబ్లం ఉంటది. ఆ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ సీక్రెట్స్ ఉంటది. సో అవన్నీ వాళ్ళు ఎలా దాచి ఆ ఇంటిని అమ్మారు అనేదే స్టోరీ. గైస్, ఈ సిరీస్ అయితే స్టార్టింగ్ నార్మల్
గానే స్టార్ట్ అవుతుంది, కానీ వెళ్తూ వెళ్తూ చాలా సీక్రెట్స్, చాలా మిస్టరీస్ అన్ని చూపిస్తారు. కొన్ని ప్లేస్ లో స్లో ఉంటది, కానీ స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది. ఇంకా అడల్ట్ సీన్స్ అయితే చాలానే ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అసలు సూట్ కాదు. ఒక మంచి కామెడీతో పాటు డార్క్ డ్రామా థ్రిల్లర్ చూడాలంటే ఈ సిరీస్ మీకోసం. మండలిజం నెంబర్ 7 లో ఉండేది గీక్ గర్ల్, 2024 లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ అయితే మోటివేషన్ డ్రామా అని చెప్పొచ్చు. తను చాలా ఆక్వర్డ్ అనమాట. తను ఏమనుకుంటదంటే మోడలింగ్ చేస్తే తన కాలేజ్ లో రెస్పెక్ట్ వస్తుంది, ఇంకా తన చుట్టూరు ఉన్న జనాలు రెస్పెక్ట్ ఇస్తారు అనే మైండ్ సెట్ లో ఉంటది. సో తనకి ఆ మోడలింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో తను నార్మల్ అమ్మాయి నుంచి ఎలా ఒక సూపర్ మోడల్ అయింది అనేదే స్టోరీ. ఈ సిరీస్ అయితే అన్ని ఆడియన్స్ కి సూట్ కాదు. మీరు కాలేజ్ లో ఉన్నట్లయితే లేదా మోటివేషన్ మూవీస్ చూసే వాళ్ళైతే మీకు సూట్ అవుతుంది. మూవీలో అయితే మోడలింగ్ గురించి చాలానే బాగా చూపించుంటారు. ఇంకా ఎండ్ లో అయితే ఒక హై ఇచ్చి ఎండ్ చేసింటారు. అవి చాలానే బాగుంటది. ఇంకా అడల్ట్ కాంటెంట్ అయితే చాలా ఉండదు, కానీ అక్కడక్కడ కొంచెం రెఫరెన్స్ ఉంటుంది. మీరు టీనేజ్ ఆడియన్స్ అయితే సూట్ అవుతుంది, ట్రై చేయండి. ఫైనల్ గా మన లిస్ట్ లో నెంబర్ 8 లో ఉండేది డెడ్ బాయ్ డిటెక్టివ్స్, 2024 లో రిలీజ్ అయింది. గైస్ ఇదైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఎడ్విన్ ఇంకా చార్లెస్ అని ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళు అందరూ ఆఫ్టర్ లైఫ్ అని ఒక ప్లేస్ కి వెళ్తారు, కానీ వీళ్ళిద్దరైతే భూమి మీదే ఉండిపోతారు. డిటెక్టివ్స్ లాగా కొన్ని మిస్టీరియస్ కేస్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే వీళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ కేసు దొరుకుతుంది. ఆ టైంలో ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. ఈ సిరీస్ లో మంచి విషయాలంటే ఆ మేకింగ్, ఆ సీన్స్ అన్ని చాలానే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా వీళ్ళు గోస్ట్ అవ్వడం వల్ల ఆ డిటెక్టివ్ సీన్స్ అన్ని చాలానే ఇంట్రెస్టింగ్ గా చూపించుంటారు. మీరు ఒక మంచి డిటెక్టివ్ డ్రామా సిరీస్ చూడాలంటే ఈ సిరీస్ మీకోసం. కొన్ని ప్లేస్ లో అయితే అడల్ట్ కాంటెంట్ ఉంటది, అవి కొంచెం మీరు స్కిప్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. సిరీస్ మొత్తం చాలానే ఫన్ గా వెళ్తుంది. వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. సీ యు ఆల్.